సార్ ఏంటండి గుంటూరు విజయవాడ మధ్యన ఇప్పుడు మళ్ళీ ఇంకో రాజధాని నిర్మించాలి. అక్కడ ఆల్రెడీ అమరావతి అన్నారు, 10 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడే ఏవో పనులు మొదలు పెడుతున్నారన్నారు. మీ హయాంలో ఏవో ముట్టుకోలేదట. అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు, 3 రాజధానులు అన్నారు, అయిపోయింది. ఆ రిజల్ట్ మీరు చూశారు. 11 సీట్లకి దానివల్ల కూడా ఒక అంశం ఉంది. ఆ రాజధాని అంశం మీద 11 సీట్లకు వచ్చారని. ఇప్పుడు మళ్ళీ విజయవాడ గుంటూరులో ఎక్కడ కడతారు, ఎలా కట్టాలి? సార్ నమస్కారం సార్, ప్యానల్ సభ్యులకు అలాగే 99 వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. అవును, మీది గుంటూరే కదా చిన్నపరెడ్డి గారు? సార్ గుంటూరే సార్. ఓకే, మీకు బాగుంటుంది సార్. సార్ ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ మన విజయవాడలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించి అందులో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మాట ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన మాట్లాడటం జరిగింది. గుంటూరు విజయవాడ మధ్య ప్రభుత్వ దానికి సంబంధించి కానీ కొంత ఫారెస్ట్ ల్యాండ్ కానీ నాగార్జున యూనివర్సిటీ కానీ దాన్ని ఆనుకొని కొంత ఉన్నటువంటి వాస్తవం అందరికీ తెలిసిందే. కానీ విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి ట్రెండ్ సెట్లోనే మళ్ళీ ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక్క నిమిషం మాత్రం వేరే వాళ్ళు ఎవరు మాట్లాడదు సార్. జస్ట్ నేను ఏ కాంట్రవర్సీ వీడియో కాదు, జస్ట్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటిదే నేను ఒక వీడియో ఒక్క నిమిషం చూపించిన తర్వాత మాట్లాడతాను. రెండో విడత భూసేకరణ కోసం వెళ్ళడం అనేది అనవసరంగా చిక్కుల్లో పడటమే అనేది చాలా మంది ఉద్దేశం. ఇప్పుడుండే ల్యాండ్ ఇప్పటికి సరిపోతుంది. ఇంకా నేను ఏ ప్రాజెక్ట్ రావడానికి వీలుండదు. రేపు ఏ ప్రాజెక్ట్ రాకపోతే డెవలప్మెంట్ ఆ 33,000 ఎకరాలకే పరిమితం అవుతుంది. డెవలప్మెంట్ ఆ 33,000 ఎకరాలకే పరిమితం అవుతుంది. అంటే ఇక్కడికే నేను పరిమితం అయితే రేపు రాబోయే రోజుల్లో అదొక చిన్న మున్సిపాలిటీ గాను బెస్ట్ మున్సిపాలిటీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఏం చేశాం, ల్యాండ్ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ లో మనం కంపెనీలకు ఇచ్చాం, లేకుంటే డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. అసెంబ్లీలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు అనుకుంటాను, అక్కడ జరిగిన అసెంబ్లీలోనే క్వశ్చన్ వచ్చినప్పుడు 30,000 ఎకరాలు 50,000 ఎకరాలు అంటే 50 ఎక్కువ ఎకరేజ్ ఉంటే ఎప్పుడు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే బెటర్, ఎందుకంటే కాస్ట్ ఉండదు. మీ మిగిలిన ఇన్వెస్ట్మెంట్ లో మీ వెసులుబాటు ఉంటుంది. మీకు ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చిన సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అసెంబ్లీ జరిగేటప్పుడు, హైదరాబాద్ లో అసెంబ్లీ జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు రాజధాని మీద మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చింది సార్. సరే, మీరు మాట్లాడండి, వినిపిస్తుంది. చిన్నపరెడ్డి గారు, మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నదంటే మీరు చెక్ చేయండి. కీర్తన గారు, ఏంటి గుంటూరు విజయవాడట? మళ్ళీ నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. రైట్, ప్రసాద్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అంశం మీద ప్రతిపక్ష నేతగా 2014లో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వర్షను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏమని చెప్పారు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు 3 పంటలు పండేటటువంటి ప్రాంతంలో రాజధాని పెట్టే కన్నా కూడా ప్రభుత్వ భూములు ఉన్న చోట పెట్టుకున్నట్టయితే మీరు ఎక్కడైనా సరే ఇవ్వచ్చు. ప్రభుత్వం ఎవరికైనా ఏ కంపెనీకైనా ఇవ్వచ్చు. అన్ని కంపెనీలని కూడా మనం ఆకర్షించవచ్చు, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయొచ్చు, దాన్ని ఒక నగరంగా తీర్చిదిద్దొచ్చు అని చెప్పేసి అప్పటికి చిన్నవాడైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కన్నా కూడా గొప్ప మేధస్సు చూపించి ఆయన చెప్పడం జరిగింది. అది తెలుసుకోవడానికి విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఇది ఇన్వెస్టర్లకి ఎలా వెళ్తుంది ఈ మెసేజ్? ఇప్పుడు అమరావతి ఇప్పుడే డెవలప్ చేస్తామంటున్నారు సార్. నేను అందుకనే ఒక్క నిమిషం నేను అడిగింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి తెలిసింది ప్రభుత్వం